గోదారి ప్రవహించే ఒడ్డున అందాల నగరం. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే బాసరకు వచ్చాము మా పాపకి అక్షరాభ్యాసం చేయించడానికి. ఇగో అక్షరాభ్యాసం అయిపోయింది. ఇప్పుడైతే బయటకు వచ్చాము. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఇది. గోదారి ప్రవహించే ఒడ్డున అందాల నగరం. ఆదిలాబాదులోన వ్యాసుని పేరున బాసర క్షేత్రం. వ్యాసుని పేరున బాసర క్షేత్రం. వ్యాస భగవానుడు వేడంగా ముగ్గురు తల్లులంగా కాళికా దేవి సరస్వతి మహాలక్ష్మి దేవి నైతే పిలువంగా వచ్చారు, బలపా బలపం తెచ్చారు. ఏం చేస్తున్నాను? కొబ్బరికాయ కొడుతున్నా. పలిగిందా? కింద పడుతుంది కొబ్బరికాయ. నువ్వు బాసరకి ఎందుకు వచ్చినావు తల్లి? బాసరకి ఎందుకు వచ్చినావు? చదువు చక్కగా మా డాడీ తీసుకొచ్చింది బాసర. చేసుకొని కొబ్బరికాయలు కొట్టి గుడి దర్శనానికి వెళ్ళాలి. చదువుకునే పెద్ద పిల్లలు कोई भी ज्यादा अंदर जाने का नहीं. नदी के अंदर लोहे के खंबे है. तिरकुल के जान जाने का खतरा है. सीढ़ी के ऊपर बैठ के पानी नाले మొదట దర్శనం చేసుకునేదే గంగమ్మ తల్లికి అమ్మవారి దర్శనం చేసుకొని. బాసరాలో అయితే ఇది బయట షాపింగ్ మొత్తము. మొత్తం షాపింగ్స్ ఇవి చూడండి. ఈరోజు హాలిడే కదా, చాలామంది అయితే బాసరాకి వచ్చారు. జనాలు అయితే ఫుల్ ఉన్నారు. వాళ్ళ డాడీ ఒకడే